గుడ్ ఈవినింగ్. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం కావడంతో అందరి దృష్టి ఇప్పుడు హార్ముజ్ జలసంధిపై పడింది. ఇప్పటికే చమురు నౌకలకు రెడ్ సిగ్నల్ ఇస్తోంది. ఇక టెహ్రాన్ ఈ పని అయితే చేస్తోంది. పూర్తిగా హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే తనకు అనుకూలంగా ఉన్న దేశాలకు మాత్రమే పచ్చ జెండా ఊపుతోంది. దీంతో కొన్ని నౌకలు సురక్షితంగానే బయటపడుతున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. పశ్చిమాసియాలో సీజ్ ఫైర్ నామమాత్రమేనా? అసలు సిసలైన యుద్ధం ఆరంభం కానుందా? హార్ముజ్ కేరాఫ్గా ఏం జరుగుతోంది? జలసంధి వేదికగా జగడం జరగనుందా? యుద్ధం విధ్వంసకర మలుపు తిరిగే సమయం ఆసనమైందా? హార్ముజ్ జగడంపై ఇవాళ స్పెషల్ డిబేట్. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్తో చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని నేవీకి ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్కు టోల్ చెల్లించిన నౌకలను అడ్డుకోవాలని ఆదేశించారు ట్రంప్. ఇచ్చిన మాటను ఇరాన్ నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండడం ప్రపంచానికే ప్రమాదకరమని హెచ్చరించారు. హార్ముజ్ ప్రాంతంలో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్ను కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకల నావికులు ఛానల్ 16తో టచ్లో ఉండాలని వెల్లడించింది అమెరికా నౌకాదళం. ఐఆర్జీసీ కూడా అమెరికా దళాల ప్రకటనపై ఘాటుగా రియాక్ట్ అయింది. తమ సముద్ర కారిడార్లో ఎవరైనా దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. తప్పుడు లెక్కలేసుకుని చేపట్టే చర్యలు శత్రువును జలసంధిలోని సుడిగుండంలో మునిగిపోయేలా చేస్తామని జోస్యం చెప్పింది ఐఆర్జీసీ. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధే హార్ముజ్. కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయడం ద్వారా సమీకరించిన డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇన్నాళ్లు ప్రపంచ దేశాలకు హార్ముజ్ ఒక అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. ఎలాంటి ఫీజులు లేవు. అయితే ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. తాజాగా ఇస్లామాబాద్ దౌత్యం విఫలం కావడంతో మళ్లీ చమురు ధరలు బొగ్గుమంటున్నాయి. 11% పెరిగి బ్యారెల్ $105 వద్దకు చేరింది. హార్ముజ్ను పూర్తిగా దిగ్బంధిస్తే చమురు ధర $150 చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చెప్పినట్లు ఏ నౌకను అనుమతించకపోతే రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ప్రమాదంలో పడుతుంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఖాయం. ఇన్నాళ్లు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలకే పరిమితమైన వార్ మరిన్ని దేశాలకు కూడా వ్యాపించనుంది. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం కావడంతో అందరి దృష్టి హార్ముజ్ జలసంధిపై పడింది. ఇప్పటికే చమురు నౌకలకు రెడ్ సిగ్నల్ ఇస్తోంది టెహ్రాన్. పూర్తిగా హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే తనకు అనుకూలంగా ఉన్న దేశాలకు మాత్రమే పచ్చ జెండా ఊపుతోంది. దీంతో కొన్ని నౌకలు సురక్షితంగా బయటపడుతున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. పశ్చిమాసియాలో సీజ్ ఫైర్ నామమాత్రమేనా? అసలు సిసలు యుద్ధం ఆరంభం కానుందా? హార్ముజ్ కేరాఫ్గా అసలు ఏం జరుగుతోంది? జలసంధి వేదికగా జగడం జరగనుందా? యుద్ధం విధ్వంసకర మలుపు తిరిగే సమయం ఆసనమైందా? హార్ముజ్ జగడంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్లో చూద్దాం. అయితే మనకి విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ పుల్లారావు సార్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ సొత్తా? ఇదొక అంతర్జాతీయ జలసంధి అంటున్నారు. ఇలాంటి వాటన్నింటికీ ఒక పర్టికులర్గా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అంతర్జాతీయంగా. మరి నేపథ్యంలో అసలు దీనిపై టోల్ వసూలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇరాన్ అసలు ఏం ఆలోచిస్తోందంటారు? 1982లో లా ఆఫ్ ద సీ, సముద్రానికి చట్టం పాస్ చేసిన యునైటెడ్ నేషన్స్. దాని ప్రకారంగా ఇలాంటి జలసంధిలో క్లియర్ రూల్స్ ఉన్నాయి. ఏ దేశం క్లెయిమ్ చేయకూడదు. అదే కాకుండా లా ఆఫ్ ద సీ, సముద్ర చట్టాలు, ఫ్రీ ప్యాసేజ్ ఉండాలి ప్రతి దేశానికి. 3 కిలోమీటర్స్ బయట టెరిటోరియల్ వాటర్స్ అంటే 3 కిలోమీటర్లే. ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు, చేయొచ్చు, ఎవరు ఆఫ్ చేయలేరు. అది 100 సంవత్సరాలు బట్టి దాదాపు ఉన్న రూల్. ఇప్పుడు కొత్తగా ఇరాన్ యుద్ధాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ జలసంధి మీద రోజుకి 200 నౌకలు వెళ్తున్నాయి ఆయిల్తో. మన కంట్రోల్ కింద ఉంటే మనకి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఇంపార్టెన్స్ వస్తుంది, ఆదాయం వస్తుంది. స్పష్టంగా ఈ 40 రోజుల యుద్ధంలోనే వాళ్ళు కంట్రోల్ చూపెడతాం మొదలుపెట్టారు. జోక్ పాయింట్. ప్రపంచంలో ఇది
గొంతుకు నొక్కేసేది. సారీ సార్. ఇది ఒక పాయింట్. ఇది వాడుకుందామని, పూర్తిగా కంట్రోల్లో తెచ్చుకుందామని స్టార్ట్ చేసింది. కరెక్ట్ కాదు. ఈ యుద్ధంలో మేము వాడుకుంటున్నాం, మాకు కావాల్సిన అడ్వాంటేజ్ మేము బ్రతకటానికి అంటంలో ఒకటి. తోది ఇది ఎక్కువ చమురు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి కాబట్టి దేశాలు విపరీతమైన కష్టపడుతున్నారు, భయపడుతున్నారు. అలాంటి పరిస్థితిలో అమెరికా, ఈ అరబ్ దేశాలు ఎవరైతే అక్కడి నుంచి చమురు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఇరాక్, ఖతార్, యుఏఈ, వాళ్ళందరూ అబ్జెక్ట్ చేసినా వాళ్ళు ఆప్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ మైన్ చేసిందో, మైన్ అంటే నీళ్ళలో టైం బాంబ్స్ అయ్యి పెడతాం, వాళ్ళు పగిలిపోతాయి, వాళ్ళు పగిలిపోతే ఇన్సూరెన్స్ ధరలు ఎవరో ఎఫోర్డ్ చేయలేరు. ఒక వారి ఖరీదు $200 మిలియన్ అయితే ఆ ఖర్చులు వెళ్ళిపోతాయని భయపడి ఎవరు వాడలేదు. సో ఇరాన్ ఇది వాడుకుంటాం, ఎదురేస్తాం. దానికి తగ్గట్టుగా మనం ఏం చూసాం, మన ఏదో పాకిస్తాన్లో కూర్చుని ఏదో సెటిల్ చేద్దామంటే ఈ విషయాన్ని ఇది వదలమన్నారు. అమెరికా ఏదో కండిషన్ పెట్టింది, 3-4 పెద్ద కండిషన్. అణు ఆయుధాలు తీసేయాలి, జెరూసలేం ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైతే కాదా ఉన్నారో అప్పుడు నేను అమెరికా కూడా అనౌన్స్ చేశాను, దిగ్బంధం మేము చేస్తాం. దిగ్బంధం కూడా ఇది పాత అలవాటు, కొన్ని దేశాలు వాళ్ళు పెట్టి ఆప్ చేసేస్తాయి మిగతా వాళ్ళు. ఇప్పుడు అమెరికా ఇరాన్ హార్మోన్స్ జలసంధి నుంచి బయటకు వచ్చేని లోపలికి వెళ్ళమో అని అమెరికా అన్నారు. ఇరాన్కి బలం ఉండి కొన్ని వాళ్ళు బయటికి వెళ్ళనేమో అని చెప్పినప్పుడు అమెరికా కూడా ఈక్వల్ బలం ఉంది, లోపలికి రానేమోమంటున్నారు, బయటకు కూడా వెళ్ళనేమో. ఇది ఒక పెద్ద డైలమాలో పడిపోయింది ఇరాన్. ఇవాళ నుంచి 8 గంటల సాయంకాలం నుంచి స్టార్ట్ చేస్తుంది అమెరికా దిగ్బంధం. అంటే ఓకే, చూడాలి ఎంతవరకు చెప్తారో. ఇది తప్పకుండా ఇరాన్ అనుకున్నట్టుగా ఈ గత 2 రోజుల బట్టి జరుగుతుంది. ఎందుకంటే అమెరికా ఇలా చేస్తుంది అని ఎవరు అనుకోలేదు, అమెరికా చేయపోతుంది. సో అందువల్ల ఇది పెద్ద మార్పు మాత్రం వచ్చినట్లు లెక్క ఆ యుద్ధం. సార్ అయితే ఇక్కడ ఇరాన్కి అక్కడ టోల్ వసూలు చేసే హక్కు ఉందా లేదా, అదేదో తమ సొంత జలసంధిలా భావిస్తున్న సందర్భంలో మరోవైపు అంటే నాణ్యానికి మరోవైపులాగా అమెరికా జోక్యం చేసుకునేటువంటి అధికారం కూడా ఎంతవరకు సమంజసం సార్? పూర్తిగా ఉన్నాడు. ఈ దేశం బలం ఉంటే ఇందాక మీతో చెప్పినట్టుగా లా ఆఫ్ ద సీ, సముద్ర చట్ట 82లో పాస్ అయింది. దాని ముందల అలవాటు ఉండేది, ఏ దేశం ఆప్ చేయలేదు. మా నీరు వెళ్ళటానికి వీలు లేదు అని అనటానికి వీలు లేదు. న్యాచురల్గా ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవ్వచ్చు, బలం ఉంటే దేశాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఫ్రీ నావిగేషన్, వాళ్ళు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళవచ్చు. ఇలాంటి స్థలాలు చాలా చోట్ల ఉన్నాయి. సింగపూర్ మలేషియా మధ్యన, ఇండోనేషియా మలేషియా మధ్యన, అది కూడా మాది అంటే ఏం చేస్తారు? ఇది ఉన్న చట్టం సాంప్రదాయం అదమ్మడింది అమెరికా. అమెరికా అగ్రరాజ్యం కనుక ఎక్కువ ఉన్నది, కానీ ఈ దేశాలు ఉన్న మిగతా దేశాలు ఉన్నాయి కదా. సౌదీ అరేబియా ఉన్నది, ఖతార్ ఉన్నది, యుఏఈ ఉన్నది, వాళ్ళు కూడా ఒక పక్కన ఉన్నారు. కానీ మీకు లెక్క లేదంతా మేమే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల 2 తప్పులు ఉన్నాయి. 2 తప్పులు కరెక్టా అంటే 2 తప్పులు ఉండకూడదు, 2 తప్పులు జరుగుతున్నాయి. ఈక్వల్ తప్పు అమెరికా, ఈ అరబ్ దేశాలు తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడైతే ఆ జలసంధిలో లోపలికి మేము నౌకలు వెళ్ళనవో, బయటికి రానివ్వం, మాకు ఇష్టం లేకపోతే అని అమెరికా అన్నారు. ఇరాన్కి ఉన్న బెదిరింపుల బలం తగ్గిపోయింది కదా. ఇరాన్ పర్మిషన్ ఇచ్చినా వెళ్ళనివ్వకుండా మేము చేస్తాం, రానివ్వకుండా చేస్తాం. సో ఇరాన్ పర్మిషన్ వాల్యూ పోయింది కదా. అలా చూసుకోవాలి. పెద్ద చేంజ్ వచ్చింది నిన్నటి నుంచి. ఎప్పుడైతే అమెరికా మేము అడ్డం పడతా ఉన్నాం అంటే మనం ఇంకో రకంగా ఆలోచించుకోవాలి. మన పాకిస్తాన్లో శనివారం నాడు జరిగిన చర్చలు ఫస్ట్ స్టెప్, దాంతో అంతా కరిగిపోయింది అనుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ రావచ్చు, ఈవేళ రేపు చర్చలకి సెటిల్ చేయవచ్చు. సెటిల్ చేస్తుందని నేను అనుకుంటాను. ఇరాన్కి యుద్ధం ఇప్పుడు కష్టమైపోతుంది, సెటిల్ అవుతుంది. శనివారం నాడు ఇప్పుడు ఒక ఏజ్ కలిసి కూర్చున్నారు, కుదరలేదు. సో ఇప్పుడు ఇరాన్ చేతిలో ఉన్నారు, పిలిచి మళ్ళీ మాట్లాడుకుందామని చెప్తాను. అలా చేస్తారు అనుకుంటాను ఇరాన్.
Yes, నీడ sir. లేకపోతే ఇరాన్ పెద్ద నష్టపడిపోతుంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇస్లామాబాద్ దౌత్యం అయితే విఫలమైపోయింది. మరి ఈ తరుణంలో అంటే ఈ టైంలో ఐక్యరాజ్య సమితి కానీ లేదా ఇతర దేశాలు ఏవైనా ఇప్పుడు రాబోయే యుద్ధాన్ని ఏమైనా ఆపగలిగే శక్తి ఉందంటారా? లేదా ఇదొక వరల్డ్ వార్ 3కి నాంది అనుకోవాలా సార్? ఒకటి అది మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇస్లామాబాద్ దౌత్యం వైఫల్యం అంటాం కరెక్ట్ కాదు. అది ఫెయిల్ అవ్వింది ఆ రోజుతో, కానీ దౌత్యం ఫెయిల్ అవ్వదు. అందువల్ల ఇంకా మొదలకి వెళ్తుంది. మరి ఏ నిమిషమైనా కలవచ్చు. పాకిస్తాన్లో కలుస్తారా, ఇంకో దేశంలో కలుస్తారా, అది వేరే విషయం. వాళ్ళు మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మాట్లాడతాం అని చెప్పలేదు, కానీ మాట్లాడుకుంటా. ఎందుకంటే స్టార్ట్ అయింది కాబట్టి మాట్లాడుకుంటారు. దీంట్లో అయిపోయింది అని మీరు అనుకోవటం కరెక్ట్ కాదేమో. ఒక వైఫల్యం అయిపోయింది, ఫెయిల్ అయిపోయిందని కాదు. ఆ టాప్స్ ఆ రోజు ఫెయిల్ అయింది, కానీ మాట్లాడుకున్నారు కాబట్టి ఒకరు డైరెక్ట్గా అందరూ మాట్లాడుకున్నారు. ఇరానియన్స్, అమెరికన్స్ 47 సంవత్సరాల తర్వాత. ఇది కంటిన్యూ అవుతుంది, దౌత్యం కంటిన్యూ అవుతుంది. ఇవాళ రేపో మనం వింటాం వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా. ఎందుకంటే ఇరాన్కి ఇది ఒక చెక్ మేట్ చేస్తుంది అమెరికా. చెక్ మేట్ అంటే ఆప్ చేసింది ఇది, ఈ జలసంధి ఆట. దాన్ని యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు దీని మీద యుద్ధం ఇంకా ఇరాన్. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆ జలసంధి నుంచి పడవలు రానేమో, లోపలికి వెళ్ళదేమో అని అమెరికా మేము బయట కాసుకుని ఉంటాం అన్నారు. సో ఇది పెద్ద అవసరం వచ్చింది, దౌత్యం మొదలుకి వెళ్తాది. నేనేమో ఆశ్చర్యపడదు. ఇవాళ రేపు అమెరికా ఇరాన్ మళ్ళీ కూర్చుంటారా, పాకిస్తాన్లో కూర్చుంటారా, ఇంకో దేశంలో కూర్చుంటారా, నేనేమో ఆశ్చర్యపడదు. డైరెక్ట్గా మాట్లాడుకుంటారా. సార్ ఇప్పుడు ట్రంప్ అంటే రెగ్యులర్గా అంటూ ఉంటాడు, ఇరాన్ వద్ద నిజంగా అణుశక్తి ఉందంటారా? అంటే ఒక ప్రయోగాత్మక దశలో ఉందనుకోవచ్చా? ఒకవేళ వార్ కానీ ముదిరిందంటే సార్ ఇరాన్ న్యూక్లియర్ ఆప్షన్ ఏమైనా ఎంచుకునేటువంటి అవకాశం ఉందంటారా? అత్యంత ప్రమాదకరం. కష్టం అది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర లేదు లేదు అని చెప్పింది కాబట్టి లేదనే మనం భావిస్తాం. కానీ మర్చిపోవద్దు, పాకిస్తాన్ దగ్గర 150 అణుబాంబులు ఉన్నాయి. ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. వాస్తవానికి భారతదేశం మీద వాడుతూ ఉంటుంది. అలాగే ఉత్తర కొరియా దగ్గర వందలాది బాంబులు ఉన్నాయి. వాళ్ళు జపాన్ మీద, కొరియా మీద వాడుతూ ఉంటున్నారు, అమెరికా మీద కూడా వాడుతూ ఉంటారు. సో ఇరాన్ మీద ఒక రకమైన భయం ఉన్నది. వాళ్ళ దగ్గర లేవనుకోవాలి, కానీ ఎంతో దూరంగా మాత్రం లేదు. ఒక వారం, 10 రోజులు, 20 రోజులు, 30 రోజుల్లో తయారు చేయొచ్చు. సో అది రాకుండా చేయాలి అని అమెరికా ప్రయత్నం. ఎందుకంటే ఇరాన్ పవర్ఫుల్ దేశం, చాలా మతానికి కట్టుకున్న దేశం. వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారని భయం అమెరికా దగ్గర. అరబ్ దేశాలు, యూరప్, అరబ్ దేశాలు కూడా పూర్తిగా భయపడుతున్నాయి. ఎవరైతే ఇరాన్ పక్కన ఉన్నారో వాళ్ళు ముస్లింస్ అయినా, వీళ్ళ జాతి వేరు, వాళ్ళ జాతి వేరు, వీళ్ళ భాష వేరు, వాళ్ళ భాష. ఇద్దరి మధ్యన గొడవలు ఇప్పటి నుంచో జరుగుతాం, కొత్త కాలం. సో వాళ్ళు కూడా భయపడతారు. మనం లేవనుకున్న వాళ్ళు కన్వెన్షనల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ దానికి వాడారు. వేల మైళ్ళు ఎగిరి వేల తయారు చేసుకుని కొనుక్కుంటున్నారు. ఇరాన్ ఒక పేద దేశం కాదు, సుడాన్ లాగా లేకపోతే ఈజిప్ట్ లాగా. వాళ్ళు ధనం ఉన్న దేశం, డబ్బు చమురు మీద సంపాదిస్తున్నారు సంవత్సరం. ఇది వాడుతున్నారు, సైన్యానికి తయారు చేశారు, రెడీగా ఉన్నారు. సో చాలా ప్రమాదమైన పరిస్థితి ఉన్నది అక్కడ. ఇతర దేశాలు అంటే వాళ్ళు మంచివాళ్ళు, పెద్దవాళ్ళు అని అంటున్నారు, వాళ్ళు ఫైట్ చేయగలరు. అలాంటి పరిస్థితి ఉన్నది. సార్ అంటే చిన్నపాటి స్పీడ్ బోట్స్ కావచ్చు, ఆత్మాహుతి డ్రోన్లు కావచ్చు, ఇలాంటి అంటే ఇరాన్ ఆయుధ సంపత్తి గురించి మాట్లాడుకుంటే సార్, ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక అగ్రరాజ్యాన్ని ఢీ కొట్టడం కానీ, దాన్ని బెదిరించడం కానీ, ఇవన్నీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ధైర్యం హర్ముజ్ జలసంధి. సో అంటే ఐఆర్జీసీ చెబుతున్నట్టుగా అసలు ఈ సుడిగుండం వ్యూహం అంటే ఏంటి సార్? అంటే ఈ చిన్న చిన్న వాటితో వీళ్ళు దాన్ని అమెరికాని నిలువరించగలరంటారా? ఈజీగా. ఎందుకంటే సూసైడ్ బాంబ్స్తో రెండో ప్రపంచ యుద్ధం 1944 నుంచి 45 జపాన్ ఓడిపోయే పరిస్థితిలో వాళ్ళు విమానాల మీద బాంబు పెట్టి సూసైడ్ మిషన్స్ అని పెట్టారు. హరాకిరి. ఆ పైలట్ ఆ విమానం ఫుల్ బాంబ్స్తో వచ్చి వాళ్ళని పైనుంచి గుద్దేసేవాడు, అది చచ్చిపోయేవాడు, వాళ్ళు మునిగిపోయారు. అది కూడా చేసేవాడు. వాళ్ళు పెద్ద వాళ్ళు మునిగి చేశారు. ఇది ఆశ్చర్యం కాదు.
ఎందుకంటే చిన్న స్పీడ్ బోట్స్ మీద బాంబ్స్ పెట్టి, డ్రోన్ల మీద బాంబ్స్ పెట్టి వాళ్ళ మీద పంపించేయటం, ఊర్ల మీద పంపించేయటం, అది సైన్స్ డెవలప్ అయింది కాబట్టి అది సరిపడుతుంది. వాళ్ళు కూడా తిరిగి అటాక్ చేస్తున్నారు అమెరికా, ఇజ్రాయెల్. కానీ వాళ్ళ దగ్గర ఇలా చిన్న చిన్న ఎక్విప్మెంట్ లేదు. పెద్ద బోట్స్, పెద్ద గన్స్ ఉన్నాయి, ఎక్కువ ఖర్చు. వాళ్ళు కూడా మార్చుకుంటారు, పద్ధతులు మార్చుకుంటారు, వేరే రకంగా యుద్ధం చేస్తారు. పెద్ద మార్పు వచ్చింది ఈ 40 రోజులు. ఎప్పుడైతే నిన్న వాళ్ళు చేసే ఎసిమెట్రికల్ వార్ అంటే అది పెద్ద దేశం చిన్న దేశమే పోరాడి ఆప్ చేయగలదు. అలాంటి యుద్ధం చేసేది అమెరికా కూడా నేర్చుకుంది. ఒకటి జలసంధిని వాళ్ళు బ్లాక్ చేస్తా ఉంటారు. అప్పుడు ఏం చేస్తుంది ఇరాన్? ఈ ఒక చెక్ చెస్ అనే ఆట మనం చెక్ మేట్ అంటే ఇంకెక్కడికి కదలలేదు, ఎస్ సార్. కదలలేదు. సో అది పెద్ద మార్పు ఆ ఫైట్లో వస్తుంది నిన్నటి నుంచి. సార్, అంటే కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. అవునండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు.